అందరూ కూడా సుఖాసినులు అవ్వండి. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ బాబా గారి సచ్చరిత్రాన్ని వినండి మాస్టర్స్. ఇవాళ పౌర్ణమి రోజు కూడా చాలా మంచి రోజు. యోగుల చరిత్ర చదువుతూ వారి ఇచ్చిన సందేశాలను వినడము చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ పౌర్ణమి టైంలో ఏం జరుగుతుందంటే అత్యధికమైన ఎనర్జీస్ భూమి మీదకి వస్తాయి, సౌర కుటుంబం నుంచి, చంద్రుని నుంచి. సో అటువంటి టైంలో ఏంటంటే మనిషి యొక్క భౌతిక స్థితితో పాటుగా లోపల అంతర స్థితి కూడా మారుతూ ఉంటుందన్నమాట, హై ఎనర్జీస్ వల్ల. కాబట్టి మనిషి యొక్క అంతరములో లోపల ఏ విధంగా ఉన్నాడో అది భౌతికంగా బయటకు వస్తూ ఉంటుంది, శరీరం మీదకి వస్తూ ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఏమవుతుందంటే మన లోపల ఏముందో కూడా మనము తెలుసుకోవడం అవకాశము దొరుకుతుందన్నమాట. కొంతమంది అంటే వారి వారి మానసిక స్థితులు బట్టి ఆ, అలా కొన్ని కొన్ని విధాలుగా ఉంటూ ఉంటారు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళ యొక్క స్థితి ఆ టైంకి ఏ విధంగా ఉందో వాళ్ళకి తెలియడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి ఆ, ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి. సో స్టేబుల్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది స్పిరిచువల్ పాత్లో మనకు అందరికీ ఎక్స్పీరియన్స్ జరుగుతూ ఉంటుంది. 5వ అధ్యాయం చదువుతున్నాను ఇప్పుడు. మనం నిన్నటి వరకు చెప్పుకున్నాం కదా, బాబా గారి యొక్క అయోనిజ సంభవుడు అనేసి, అలాగే 3 బసల ఏ విధంగా ఒక్కొక్క ఆ, బసని ఒక్కొక్కరు ఏ విధంగా తయారు చేశారు, వచ్చే భక్తులకు ఏ విధంగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో, ఇవన్నీ కూడా మనం నిన్న చెప్పుకున్నాము. హేమంత్ పంత్ తను రాసిన బుక్లో తను ఏ విధంగా రాసుకున్నారన్నది. ఇప్పుడు ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో చాంద్ పాటీలు అనే ఒక ఆయన పెళ్లివారితో కలిసి బాబా వెళుతూ ఉండడము, బాబా గారిని కలవడము, వారితో కలిసి బాబా షిరిడి రావడము. అంటే ఆల్రెడీ చిన్నప్పుడు బాబా గారు 16 ఏళ్ళప్పుడు షిరిడి వచ్చారు. ఆయన వచ్చారు, కొన్ని రోజులు ఉండి మళ్ళీ కొన్ని రోజులు ఇంకా చాలా రోజుల వరకు కనబడలేదు. మళ్ళీ తిరిగి చాంద్ పాటీలు, ఈ పెళ్లివారు ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు, వాళ్ళతో కలిసి మళ్ళీ బ్యాక్కి చాలా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ షిరిడీలో అడుగు పెట్టడం జరిగింది. అది ఇందులో రాస్తున్నారు 5వ అధ్యాయంలో. అలాగే అక్కడే అతనికి సాయి అనే పేరు ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఇతర యోగులతో కూడా బాబా గారు సహవాసం చేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ఆయన పెద్దవారు అయిపోయారు, అప్పట్లో చిన్నపిల్లాడు కాదనమాట. అలాగే పాదుకల చరిత్ర, మొహియుద్దీన్తో కుస్తీ, జీవితంలో మార్పు, నీళ్లను నూనెగా మార్చడము, జౌహర్ ఆలీ అని ఒక కపట గురువు గురించి కూడా ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. 5వ అధ్యాయంలో ఇన్ని విషయాలు హేమంత్ పంత్ రాశారు. ఓకే, మనం చదువుదాం మొత్తం. ఓకే, పెండ్లి వారితో కలిసి తిరిగి షిరిడి వచ్చుట. ఓకే, అయితే ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అని గ్రామము కలదు. అచ్చట ధనికుడగు మహమ్మదీయుడు అక్కడ ఉండెను. అతని పేరు చాంద్ పాటీలు. ఔరంగాబాదు పోవుచుండగా అతని గుర్రము తప్పిపోయెను. 2 మాసాలు శోధించినను దాని అంతు దొరకకుండెను. అతడు నిరాశ చెంది భుజముపై జీను వేసుకుని, అంటే గుర్రం మీద జీను వేసి దానిపైన కూర్చుంటారు కదా, ఆ గుర్రం ఎడకో వెళ్ళిపోయింది, జీను మాత్రం మిగిలిపోయింది. ఆ జీను భుజం మీద వేసుకుని మొత్తం గుర్రం గురించి వెతుకుతున్నాడు అనమాట పాపము. సో అయితే ఔరంగాబాద్ నుండి ధూప్ గ్రామమునకు పోవుచున్నాడు ఆయన. ఆ మార్గ మధ్యలో తప్పిపోయింది. 9 మైళ్ళు నడిచిన పిమ్మట ఒక మామిడి చెట్టు వద్దకు వచ్చెను. దాని నీడలో ఒక వింత పురుషుడు కూర్చుని ఉండెను. అతడు తలపై టోపీ, పొడుగైన చొక్కా ధరించి ఉండెను. సో ఆనాడు ఎప్పుడో 16 ఏళ్ళప్పుడు కనిపించారు ఆయన, బాబా గారు షిరిడి గ్రామంలో. కొద్ది రోజులు అలా అలా ఉండి ఇంకా ఆ తర్వాత నుంచి కనిపించలే. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, ఆ బాలుడు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు. మళ్ళీ కొన్నేళ్ల తర్వాత ఇదే కనిపించడం అనమాట ఈ చాంద్ పాటీలకి, ఆ ఔరంగాబాద్కి దూరంగా ఉన్న ధూప్ అనే గ్రామంలో. అప్పటికి బాబా గారు పెద్దవారు అయిపోయారు. అయితే
తలపై టోపీ పెట్టుకుని పొడుగైన చొక్కా ధరించి ఉన్నాడు. చంకలో సట్కా పెట్టుకుని చంకలో ఒక సట్కా ఒకటి పెట్టుకుని చిలుము త్రాగుటకు ప్రయత్నించుచుండెను. ఓకే. దారి వెంట దారి వెంట పోవు చాందుపాటీలను చూసి అతన్ని పిలిచి చిలుము త్రాగి కొంత తడు విశ్రాంతి గొరమనెను. సో ఈయనే పిలిచారు బాబా గారే. ఆ చాందుపాటీల గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే రావయ్య కూర్చో, కాసేపు ఈ చిలుము తాగి కొంతసేపు విశ్రాంతి తీసుకోని. సో జీను గురించి కూడా ప్రశ్నించారు. ఏంటి జీను మీదన వేసుకుని తిరుగుతున్నావేంటి అని. అప్పుడు అది తాను పోగొట్టుకున్న గుర్రమదని చాందుపాటీలు బదులు చెప్పాను. దగ్గరగా ఉన్నప్పుడు ఈయన ఏం చెప్పారంటే, అంటే ఈయన ఒక ఫకీర్లా ఉన్నారు. ఫకీరు అంటే ఏంటంటే మన భాషలో చెప్పాలంటే ప్రతి ఊరు తిరిగేవాడు. అంటే ప్రతి ఊరు తిరుగుతూ తనకు నచ్చిన చోట బస చేస్తూ తను నచ్చింది తింటూ అన్ని విషయాల గురించి కూడా విషయ జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉండేవాడు. ఒక ఫకీర్ లాంటివాడు అనమాట. ఒక అంటే ఒక దగ్గర ఉండడు. సో ఆ విధంగా కనిపించారు బాబా గారు. అతనికి కనిపించగానే ఆయన ఒక ఫకీరు అని చెప్పినట్టు అనిపించినట్టుగా ఉందన్నమాట చాంద్ పాటిల్కి. అప్పుడు అన్నాడనమాట దగ్గరగా. అప్పుడు ఏం చెప్పారంటే బాబా గారు, ఓ నీ గుర్రం తప్పిపోయిందా, అయితే ఈ దగ్గరలో ఉన్న కాలువ దగ్గర వెతుకు అని చెప్పారట. అతడు అచ్చటకు పోయి గడ్డి మేయిచున్న గుర్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడట. సరే ఈయన చెప్పాడు కదా అని ఆ కాలువ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గుర్రం అక్కడే ఉంది, గడ్డి మేస్తుందట. అయితే అప్పుడు అర్థం చేసుకున్నాడు ఈ ఫకీరు మామూలు మనిషి. ఎందుకంటే అవన్నీ వెతుకుతున్నాడు. గత ఎప్పటి నుంచో వెతుకుతున్నాడు. పైగా 9 మైళ్ళు దాన్ని వెతుక్కుంటూ తిరుగుతున్న వ్యక్తి ఎక్కడా కూడా గుర్రం జాడ దొరకలేదు. పిలిచినా కూడా గుర్రం పలకలేదు. ఎందుకంటే వాటి పేర్లు ఉంటాయి. వీళ్ళు యజమానులు పిలవంగానే అవి ఏదో ఒక విధంగా ఇక్కడ ఉన్నాను అని ఇండికేట్ చేస్తూ ఉంటాయి, పెంపుడు జంతువులు కాబట్టి. అలాంటిది ఈ ఎక్కడో లేదు, ఈ కాలువ దగ్గరే ఉంది, వెళ్ళి చూసుకో అనగానే అక్కడ గుర్రం కనిపిస్తే ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి అయితే ఇతను మామూలు ఫకీరు కాడు, మామూలు మనిషి కాడు ఇతను అనేసి అప్పుడు తెలుసుకున్నాడు. అప్పుడు అతను ఏమన్నాడంటే, ఇతను మామూలు ఈ ఫకీరు సాధారణ మనుజుడు కాడు, గొప్ప ఔలియా. అంటే ఆయన ఉర్దూలో చెప్తున్నాడు. ఔలియా అంటే ఏంటంటే యోగి పుంగవుడు. అంటే ఇప్పుడు మనకి ఉర్దూలో మనకు అది ఎట్లా వాడుతూ ఉంటారంటే హైదరాబాద్ వాళ్ళకి తెలుస్తుంది. ఔలా అంటారు. అంటే ఏదో పిచ్చోడు అన్నట్టుగా. అంటే యోగులు అక్కడ ఎందుకు ఆ మాట వాడతారంటే కానీ కానీ అది ఏంటంటే ఇతను ఇక్కడ వాడిన పదము ఔలియా అనే మాట యోగి పుంగవుడు అనే ఆ, సందర్భంలో మాట్లాడాడు. ఇతను మామూలు వ్యక్తి కాడు, ఒక యోగి పుంగవుడు, ఇతను ఒక ఔలియా. అంటే ఔలియా అనే పదాన్ని ఒక విశిష్టమైన మనిషికి చెప్పడం జరిగింది ఇక్కడ, ఒక విశిష్టత గురించి. కానీ అదే ఔలా అనే మాటను క్యా ఔలారే అంటూ ఏం పిచ్చోడురా నువ్వు, లేదా ఔలా అనే మాటను హైదరాబాద్ ఆ సైడు ఒక పిచ్చోడు కింద మాట్లాడతారు. అంటే ఏంటంటే జనరల్గా యోగి పుంగవులు సామాన్య ప్రజలకు అర్థం కారు. అంటే వారి చర్యలు అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు లోపల నుంచి వస్తున్న సిగ్నల్ని బట్టి వాళ్ళు ఉంటారు. సిగ్నల్ అంటే వాళ్ళ లోపల ఆత్మనే వింటారు వాళ్ళు. ఆత్మ ఏమి చెబుతుందో ఆ పనులే చేస్తారు వాళ్ళు. మామూలు సామాన్యులు బయట విషయాలకు అట్రాక్ట్ అయ్యి బయట విషయాలకు తో అనుసంధానం అవుతారు. అందువల్ల భౌతిక ప్రపంచంలోనే ఉంటూ అంతర ప్రపంచాన్ని చూడని వాళ్లకు ఈ యోగులు అర్థం కారు. అదే విధంగా అదే విధంగా ఇప్పుడు ఇప్పుడు అందువల్ల అర్థం కాని వాళ్ళను వాడ పిచ్చోడు అనేస్తూ ఉంటారు. అదే మాట ఇప్పుడు ప్రస్తుతము ఒక వాడుకలో ఉంది. కానీ ఇక్కడ ఈయన చాంద్ పాటీలు బాబా గారి యొక్క విశిష్టతను ఔలియా అన్నాడు. ఇతను ఒక యోగి పుంగవుడు, మామూలు వ్యక్తి కాదు అనేసి. సో అనేసి అనుకున్నాడు. గుర్రమును తీసుకుని ఫకీరు వద్దకు వచ్చాను. చిలుము తయారుగా ఉండెను. కానీ దానికి నీరు నిప్పు 2 కావాలట. చిలుము వెలిగించడానికి నిప్పు, గుడ్డను తడుపుటకు నీరు కావలసి ఉంది.
ఫకీరు అప్పుడు ఏం చేశారంటే తన దగ్గరున్న సట్కా, ఆ సట్కా అనేది ఇనుముతో చేసినది అనమాట. ఇప్పుడు మనము ఆ సట్కా అనేది ఎలా ఉంటుందంటే, ఆయన దగ్గరున్న సట్కా ఇప్పుడు మనము కిచెన్లో అప్పడాలు అవి అటు ఇటు చేయడానికి ఆ ఫోర్క్ లాగా వాడుతూ ఉంటాం చూడు, అదే విధంగా అదే రూపంలో ఒక సట్కా ఉండేది బాబా గారి చేతిలో. ఇనుపతో ఇనుముతో చేసినది, ఒక చువ్వ లాంటిది. సో అతను ఫకీరు ఇనుప చువ్వను భూమికి గుచ్చగా, అంటే ఇలా టక్కుమని ట్యాప్ చేయంగానే అక్కడి నుంచి నిప్పు వచ్చింది. అలాగే సట్కాతో నేలపై మళ్ళీ ఇంకొకసారి కొడితే నీరు వచ్చింది. అప్పుడు ఆ దాంట్లో నీటితో తడిపి నిప్పుతో చిలుముని వెలిగించారనమాట. అంతయు సిద్ధముగా ఉండుటచే ఫకీరు ముందుగా చిలుముని పీల్చి చాంద్ పాటీలకు కూడా అందించారు. ఇదంతయు చూసి చాంద్ పాటీలు ఆశ్చర్యమగ్నుడయ్యాడు. ఎందుకంటే ఆయన భూమికి ఇలా కొట్టగానే నిప్పు, ఇంకోసారి కొట్టగానే నీరు రావడం అంటే మామూలు విషయం కాదు కదా. అంటే ఏంటి, పంచభూతాలు కూడా ఆయన చెప్పిన మాట వింటున్నాయి. అంటే ఆయన అప్పటికే ఎటువంటి స్టేజ్లో బాబా గారు ఉన్నారో ఆలోచించండి. పంచభూతాలతో ఆయన కనెక్ట్ అవుతున్నారు అప్పటికే. సో ఆయన చెప్పిన మాట పంచభూతాలు వింటున్నాయి. ఇదంతయు చూచి చాంద్ పాటీలు ఆశ్చర్యపోయాడు. ఫకీర్ను తన గృహానికి రమ్మనియు అతిథిగా ఉండమనియు చాంద్ పాటీలు అడిగాడు, వేడుకున్నాడు. అడగడం కూడా కాదు, వేడుకున్నాడు. ఆ మరుసటి దినమే ఫకీరు పాటీలు ఇంటికి పోయి అచ్చట కొంతకాలం ఉండను. అప్పుడు అంటే పా ఈ బాబా గారు ఏం చెప్తారంటే, వస్తాను నేను అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ డే వెళ్తారనమాట. ఆ రోజు కాకుండా ఆ రోజే ఆయనతోనే వెళ్ళకుండా నెక్స్ట్ డే చాంద్ పాటీల ఇంటికి వెళ్ళి కొంతకాలం ఆయన ఇంట్లో ఉంటారు. ఆ పాటీల యొక్క గ్రామం నాకు, ఆ పాటీలు ఎవరు, ఆ గ్రామానికి ఒక మునసబు. అతని భార్య తమ్ముని కొడుకు పెండ్లి సమీపించెను. పెండ్లి కూతురిది షిరిడీ గ్రామము. అందుచే షిరిడీ పోవడానికి పార్టీలు కావలసినవన్నీ జాగ్రత్త చేసుకుని ప్రయాణానికి సిద్ధపడెను. అది. సో ఆయన ఇంట్లోనే కొంతకాలం ఉన్నారు బాబా గారు. ఈ లోపున ఏమైందంటే ఆ పార్టీల యొక్క భార్య తమ్ముడు యొక్క పెండ్లి దగ్గర పడింది. ఆ పెండ్లి కూతురిది షిరిడీయే. సో ఈ పెళ్లి వారందరూ కూడాను ఆ షిరిడీ వెళ్ళి ఆ అమ్మాయిని చేసుకోవాలి పెళ్ళి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళందరూ షిరిడీకి బయలుదేరుతుంటే పెండ్లి వారితో ఫకీరు కూడా బయలుదేరారు, బాబా గారు కూడా. సో అప్పుడు ఎట్టి చిక్కులు లేకుండా వివాహం జరిగిపోయింది. పెండ్లి వారు దూపు గ్రామం తిరిగి వచ్చేశారు కూడా. కానీ ఫకీరు షిరిడీలో ఆగి అచ్చటిని స్థిరంగా ఉండిపోయారు. అవుది. సో అక్కడ ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నారు. తిరిగి ధూపు గ్రామం వచ్చేసారు ఆ కొత్త పెళ్లి కూతుర్ని పట్టుకొని. కానీ బాబా గారు మాత్రం ఇక వాళ్ళతో తిరిగి వెళ్ళలేదు ఆ ధూపు గ్రామం. ఇక షిరిడీలోనే ఇక స్థిరంగా, అప్పటి నుండి స్థిరంగా చివరి వరకు ఉండిపోయారనమాట. అది మనకు హేమట్ పంతు రాసినది. ఫకీరుకు సాయి నామము ఎట్లా వచ్చను అన్నది రాశాడు. అంటే ఈయన ఒక నోట్స్ లాగా రాసుకున్నాడు, ఒక కథలా కాకుండా. ఏది ముందు ఒక ఒక విషయము ముందు, ఇంకొక విషయము వెనక ఉంటుంది ఇక్కడ. ఈయన ఈయన ఇది ఒరిజినల్ బుక్ కదా. ఇప్పుడు చాలా బుక్స్ చాలామంది రాసుకున్నారు. వాళ్ళందరూ కూడా చక్కగా ఏ విషయం తర్వాత ఇంకే విషయము ఒక ఆర్డర్లో బుక్ రాయడం అనేది ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. కానీ ఒరిజినల్గా హేమట్ పంత్ మాత్రము ఒక విషయం ముందు, ఒక విషయం వెనక, తనకు తెలిసినవి, తను చూసినవి అట్లా రాసుకుని వచ్చాడనమాట. ఫకీరుకు సాయి నామం ఎట్లా వచ్చను అని ఒక క్వశ్చన్ వేసి దానికి రాశాడు. పెండ్లి వారు షిరిడీ చేరగానే ఖండోబా మందిరమునకు సమీపమునున్న భక్త మహిళసాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద బస చేసిరి. ఖండోబా మందిరమునకు తగిలియున్న ఖాళీ జాగాలో బండ్లు నిలిచిరి. బండలోనున్న వారొకరు తర్వాత ఒకరు దిగిరి. ఫకీరు కూడా అట్లనే దిగిన. భక్త మహిళసాపతి ఆ చిన్న ఫకీరు దిగుట చూచి దయచేయము సాయి అని స్వాగతించను. తక్కిన వారు కూడా ఆయన్ను సాయి అని పిలువనారంభించారు. అది మొదలు వారు సాయిబాబా అని ప్రఖ్యాతులు అయ్యిరి. అది ఇదేంటంటే ఆ పిల్లని చేసుకోవడానికి షిరిడి వెళ్ళారు కదా.
వెళ్ళంగానే జరిగిన విషయం ఇది. ఈ విషయం ముందు ఉండాలి యాక్చువల్గా, కానీ ఇది ఇప్పుడు కనిపిస్తుంది మనకి. సో ఆ పెళ్లి కూతురు దగ్గర ఇంటికని పెళ్లి కోసం అని చేసి వీళ్ళు వెళ్ళారు. పెళ్లి వారి షిరిడి జరంగానే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే, పెళ్లి కొడుకు వాళ్ళు ఖండోబా మందిరానికి వెళ్ళారు. ఖండోబా అంటే శివుని యొక్క మందిరము చెప్పాను కదా. ఆ ఖండోబా మందిరానికి సమీపంలోనే భక్త మహిళసాపతి గారి పొలములోనున్న మర్రి చెట్టు కింద బస చేశారు. ఈ భక్త మహిళసాపతి ఎవరంటే ఆ ఖండోబా దేవాలయంలో ప్రధాన పూజారి అనమాట ఆయన. ఈ భక్త మహిళసాపతి గారి ఆయన ఆ పక్కనే ఉండేవాడు. ఆ మందిరానికి పక్కనే అక్కడ పొలం ఉంటుంది. ఆ పొలంలో ఆ పొలంలో అతని యొక్క పొలంలో మర్రి చెట్టు ఉంటే దాని కింద ఈ గుర్రాలు అవి ఇవి ఇంకా బళ్ళు అవన్నీ పెట్టుకుని వాళ్ళు బస చేశారనమాట. ఖండోబా మందిరానికి తగిలి ఉన్న ఖాళీ జాగా ఇంకోటి అదే ఆ మందిరం దగ్గరే ఒక ఖాళీ జాగా ఉంటే అక్కడ బళ్ళన్నీ నిలిపారు. సో అయితే ఆ బళ్ళలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు దిగారు. బాబా గారు కూడా వీళ్ళతో వచ్చారు కదా, ఆయన కూడా దిగాడు. దిగంగానే ఈ భక్త మహిళసాపతికి ఎందుకో ఆయన సాయి అని పిలవాల్సి అనిపించింది. దిగుతూనే ఈ బాబా గారిని దయచేయము సాయి అని స్వాగతించారట. అప్పుడు తక్కిన వారు కూడా ఆయన్ని ఆ సాయి అని పిలవడం మొదలుపెట్టారంట. అంతవరకు ఆయన పేరు సాయి కాదు, ఏ పేరు లేదు. అందరూ ఫకీర్ అని పిలుస్తున్నారు అనుకుంటున్నారు కూడా. ఈయన సాయి అని పిలిచేసరికి ఆయనకి అప్పటి నుంచి అందరూ సాయి అని పిలవడం మొదలుపెట్టారు. ఇంకా నెక్స్ట్ ఇతర యోగులతో సహవాసము. ఈయన బాబా గారు ఇతరుల యోగులతో సహవాసం కూడా చేశారు. ఏమిటో చూద్దాం. సాయిబాబా షిరిడీలో ఒక మసీదులో నివాసం ఏర్పరచుకొనిది. బాబా రాకపూర్వమే దేవీదాసు అని యోగి షిరిడీలో ఎన్నో సంవత్సరముల నుండి నివసించుచుండాను. చెప్పాను కదా, ఆ బాబా గారి టైంలో చాలామంది యోగులు వచ్చి ఉన్నారని. సో సాయిబాబా గారు కన్నా ముందు ఆ షిరిడీలో ఈయన ఇంకా రావడానికి ముందు దేవీదాస్ అని ఆయన ఉండేవారట. బాబా అతనితో సాంగత్యమునికి ఇష్టపడెను. అతనితో కలిసి మారుతి దేవాలయంలోను కొంతకాలము ఒంటరిగా చావడిలోను కొంతకాలం ఒంటరిగాను ఇలా ఉన్నారు బాబా గారు. కొంతకాలము ఆ దేవీదాస్తో కలిసి ఉన్నారు, మరి కొంతకాలం ఇంకా ఒంటరిగా ఉన్నారు. అంతలో జానకీదాసు గోసావి అని ఇంకొక యోగి అక్కడికి వచ్చారట. బాబా ఎల్లప్పుడూ ఆ యోగితో మాట్లాడుచు కాలం గడుపుతూ ఉండేవారు. లేదా బాబా ఉండు చోటికి జానకీదాసే వస్తూ ఉండేవారు. అట్లనే ఒక వైశ్య యోగి పుణతాంబే అనే ఒక ఆయన కూడా వచ్చిపోతూ ఉండేవాడట. ఆయన పేరు ఏంటంటే గంగాఘీరు అని చెప్తూ ఉండేవారు. అతనికి సంసారం ఉంది, అతని సంసారం ఉండేదట. అతడు బాబా స్వయంగా కుండలతో నీళ్లు మోసి పూల చెట్లకు పోయిట చూచి ఇట్లనేవాడట. ఏమన్నాడట? గంగాగీరు లేదా వైశ్య యోగి పుణతాంబే, ఈ మణి ఇచ్చట యుండుటచే షిరిడి పుణ్యక్షేత్రమైనది. ఈ మనుజుడు ఈనాడు కుండలతో నీళ్లు మోయిచున్నాడు, కానీ ఇతడు సామాన్య మానవుడు కాడు. ఈ నేల పుణ్యము చేసుకున్నది గనక సాయిబాబాయను ఈ మణిని రాబట్టుకొనగలిగెను. ఏవేళ గ్రామంలో నున్న మఠములో ఆనందనాథుడని యోగి పొంగు కూడా ఉండెను. చూసారా, ఇక్కడ ఈ పుణతాంబే ఏం చెప్పారంటే, బాబా గారు అప్పుడు ఆ ఆ ప్లేస్లో పూల తోటలకు నీళ్లు పోస్తూ ఉండేవారట, పెంచుతూ ఉండేవారు పూల తోటలకి అతను సేవ చేస్తూ ఉండేవారట. అప్పుడు ఈ పుణతాంబే ఏమన్నాడంటే, ఇతను కుండలతో నీళ్లు మోస్తున్నాడు, నీళ్లు మోస్తున్నంత మాత్రం చేత సామాన్యమైన మానవుడు కాడినా ఈ నేల పుణ్యం చేసుకున్నది. ఆయన నీళ్లతో ఏం చేస్తున్నాడు? భూమిని తరుపుతున్నాడు. మనకు కనిపించడము ఏం జరుగుతున్నది? పూల మొక్కలకు నీళ్లు పోస్తున్నట్టు కనిపిస్తున్నది, కానీ ఆ ప్రాసెస్లో నీళ్లను తలుపుతున్నాడు. ఆ నేల పుణ్యము చేసుకున్నది. ఈ సాయిబాబా అను మణి, ఆయన ఒక మణి, ఆ మణిని అందువల్ల ఈ షిరిడీ గ్రామము కూడా పునీతమైనది అనేసి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఈ లోపల అదే మఠంలో ఆనందనాథుడని యోగి పుంగవుడు కూడా ఉండాడు. అతడు అక్కల్కోట మహారాజు గారి శిష్యుడు. ఈ అక్కల్కోట మహారాజు అనే ఈయన కూడా
బాబా గారి యొక్క మరొక అంశము అని చెప్తూ ఉంటారు. అక్కలకోట మహారాజుని ఆయన పేరు అది, కానీ ఆయన కూడా యోగే. ఆ యోగికి శిష్యుడంట ఈ ఆనందనాథుడు. అతడు ఒకనాడు షిరిడీ గ్రామ నివాసులతో బాబాను చూడ్డానికి వచ్చాడు. అతడు సాయిబాబాను చూసి ఇట్లన్నాడు, ఇది అమూల్యమైన రత్నము. ఇతడు సామాన్య మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ మామూలు మనిషి కాడు, మామూలు రత్నము కాదు. ఇది ఒక రత్నమణి. ఈయన ముందు ముందు ఈ సంగతి మీ అందరికీ తెలుస్తుంది అని చెప్పారట. ఎవరు? ఈ అక్కలకోట మహారాజు ప్రజలందరికీ చెప్పాడంట. ఇతను మీకు మామూలుగా కనిపిస్తున్నాడు ఆయన, కానీ మామూలు సామాన్య మానవుడు కాడాయన. ఈయన ఒక రత్నము, రత్నము కూడా కాదు, రత్నమణి. అటువంటి రత్నాల్లో ఒక మణి అతను. ముందు ముందుకి మీకే తెలుస్తుంది అని చెప్పేసి చెప్పారట. ఇది సాయిబాబా గారి యొక్క గురించి ఇంట్రడక్షన్ అనేసి రాశారు. ఎవరు? హేమంత్ పంత్. బాబా దుస్తులు, వారి నిత్యకృత్యములు, అది ఏమిటో చూద్దాం. యవ్వనమందు బాబా తల వెంట్రుకలు కత్తిరించకుండా జుట్టు పెంచుతూ ఉండేవారు. పహిల్వాన్ వలె దుస్తులు వేసుకుంటూ ఉండేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రహతా పోయినప్పుడు బంతి, గన్నేరు, నిత్యమల్లె మొక్కలు తీసుకుని వచ్చి నేలను చదును చేసి వారిని నాటి నీళ్లు పోస్తూ ఉండేవారు. బావి నుండి నీళ్లు చేది కుండలు భుజముపై పెట్టుకుని మోస్తూ ఉండేవారు. సాయంకాలము కుండలు వేప చెట్టు మొదట బోర్లిస్తుండేవారు. కాల్చనివి అగుటచే ఆ వెంటనే విరిగి ముక్కలు ముక్కలుగా అగుచుండెడివి. ఆ మరుసటి దినము తాత్య ఇంకొక 2 కుండలు ఇచ్చుచుండెడివారు. ఇట్లు 3 సంవత్సరాలు గడిచింది. సాయిబాబా కృషి వలన అక్కడ ఒక పూల తోట లేచింది. ఆ స్థలములోనే ఇప్పుడు బాబా సమాధి ఉన్నది. దానినే సమాధి మందిరము అందరు దాన్ని దర్శించుట కొరకే అనేక మంది భక్తులు విశేషముగా పోవచ్చున్నారు. అయితే ఇది ఇది ఒక సాధన, యాక్చువల్గా యోగ సాధన. పచ్చి కుండలు అంటే అప్పటికప్పుడు కుండల్ని చేసి పచ్చిగా ఇంకా ఉంటుండగానే, ఇంకా దానికి పూర్తిగా దాని కాల్చి ఎండనిచ్చేవారు కాదనమాట. పచ్చి కుండను చేసి దానితో నీళ్లు మొయ్యడము అనేది అది ఒక సాధన, యోగ సాధన. బాబా గారిలాగే, బాబా గారి కన్నా ముందు పురాణాల్లో ఆమె ఎవరు, మర్చిపోయాను ఆవిడ పేరు. ఆవిడ ఒక ఈ సతీ అనసూయ, సతీ సుమతి వీళ్ళలాగే, అంటే ఆమె పేరు మర్చిపోయాను, గుర్తు వచ్చినప్పుడు. సతీ సావిత్రినా అండి? సతీ సావిత్రి కాదు, సతీ సావిత్రి కాదు. ఆవిడ ఒక రాజు కూతురు. తర్వాత ఆవిడ జాతక ప్రకారము యోగికిచ్చి పెళ్లి చేస్తారు. ఆమె ఇష్టపడి చేసుకుంటుంది. అయితే యోగి, ఆయన పేరు ఏంటంటే, ఆయనకు చాలా కోపం ఉంటుంది. ఈ రేణుకాదేవి అండి. రేణుకాదేవి, కరెక్ట్. కరెక్టే. రేణుకా ఎల్లమ్మ అని కూడా వాళ్ళు ఈ హైదరాబాద్లో చేస్తూ ఉంటారు, రేణుకాదేవి. ఆ రేణుకాదేవి ఆయన పేరేంటి? ఆయన పేరు పరశురాముడు. పరశురాముడు కొడుకు. ఓకే, గుర్తొచ్చినట్టు చెప్తాను. సో ఆయన కూడాను ఆయన అడుగుతాడనమాట, రాజుకి చెప్తాడు. రాజుకి, నేను చూస్తే ఒక యోగిని, నాకు పెళ్ళేమిటి అని. కానీ జాతకంలో ఈ విధంగా ఇంద్రుడు చెప్తాడు ఈమెనిచ్చి ఆయనకి చేయమని. ఈమె మీ యొక్క యోగ సాధనకు ఉపయోగపడుతుంది, తన పుట్టుక ప్రకారము, జాతకం ప్రకారము మీరే చేసుకోవాలంటే సరైన యాక్సెప్ట్ చేసి ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఆమె రాచప కన్య, కానీ ఈయన యోగి. సో ఆమె పూర్తిగా ఆమె యొక్క పాతివ్రత్యముతోటి, పూర్తిగా ఆమె యొక్క ఆత్మస్థాయితోటి ప్రతిరోజు పొద్దున్నే నదికి వెళ్ళి అక్కడ ఉన్న మట్టితో, ఆ నదిలో ఉన్న మట్టితోటి అప్పటికప్పుడు తన యొక్క చైతన్యంతో, తన యొక్క ఆత్మ యోగ ఇదితో అప్పటికప్పుడు పచ్చి కుండ తయారు చేసి నది ఒడ్డుని
దాంతోనే నీళ్లు పట్టుకొని, పచ్చికుండ ఎప్పుడు నీళ్లు నిలపదు కదా, అది ఒక యోగ సాధన అన్నమాట. ఈయన యొక్క పూజా కార్యక్రమాలు, పూజ అంటే మామూలు మనం చేసే పూజలు కావవి, ఆ యాగాలు యజ్ఞాలు ఏవో ఉంటాయి వాళ్ళవి ప్రకృతి శక్తులతోటి. సో వాటికి వాటర్ తీసుకొచ్చేదన్నమాట. సో అటువంటి యోగ సాధన బాబా గారు చేసేవారు. ఈ కాక అనే ఇతను అక్కడ కుండలు తెచ్చి పెడితే, అది కాల్చిన కుండలు తెచ్చి అక్కడ పెట్టేవాడు, ఎక్కడ వేప చెట్టు దగ్గర. ఆ తర్వాత ఈయన ఆ పచ్చి కుండతో వాటర్ మోసి, ఆ వాటర్ తోటేమో భూమిని అంతా తడుపుతూ మొక్కలు పెంచుతూ మళ్ళీ తిరిగి ఆ వేప చెట్టు దగ్గర పెట్టేసేవాడు. అవి కాల్చినవి కాబట్టి ఏమవుతుంది, ఆ పని అయిపోయిన తర్వాత అవి విరిగిపోయేవి. ఈ కాక అనే అతను వచ్చి ఆ విరిగిపోయిన కుండలు తీసేసి మళ్ళీ కొత్త పచ్చి కుండల్ని ఆ మొదట్లో పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడట. సో మళ్ళీ ఆ పచ్చి కుండలతోటే వాటర్ అతను మోసి ఎగ్జాక్ట్గా రేణుకాదేవి ఎలాగైతే చేసేదో అదే విధంగా చేయడం అనేది ఇతను కూడా చేసేవారు. ఇవన్నీ కూడా యోగుల యొక్క చర్యలు ఆ విధంగా ఉంటాయి. వారు ఎప్పుడూ కూడా యోగ సాధనలో ఉంటారనమాట. వాళ్ళ చర్యలు మామూలు మనుషులకు అర్థం కావవి. ఇప్పుడు ఆ స్థలంలోనే దాన్నే లెండి తోట అని తర్వాత దానికి పేరు ఉంది. ఇప్పటికీ కూడా ఉంటుంది. షిరిడి వెళ్తే అక్కడ లెండి అని రాసి ఉంటుంది, మేము చూసాం కూడా. అదంతా కూడా ఆ రోజుల్లో, ఇప్పుడంతా వేరేగా ఉంది, భక్తులు తిరుగుతున్నారు. చాలా చిన్న అక్కడ వేప చెట్టు ఉంది, బాబా గారు కూర్చున్న వేప చెట్టు, అక్కడ పాదుకలు ఉంటాయి. కానీ అక్కడే జనాలు తిరుగుతున్నారు ప్రత్యేకంగా, దాన్ని ఏమి ప్రత్యేకంగా చూస్తున్నట్టుగా అయితే నాకు కనిపించలేదు. ఎప్పుడో మేము కొన్ని సంవత్సరాల క్రితం వెళ్ళాము. సో ఆ స్థలంలోనే, అంటే కొంచెం లోపలికి ఉంటుంది, అలా మరి ఆ స్థలంలోనే బాబా గారి సమాధి ఏమీ లేదు, కానీ కొంచెం లోపలికి అక్కడే ఈ జనాలు అందరూ వచ్చి పూల ఇది అన్నీ పెడుతుంటారు. సో దానికే సమాధి మందిరము అని కూడా అంటారనమాట. దాన్ని దర్శించడానికి కొరకి అనేక మంది భక్తులు విశేషంగా పోవచ్చు ఉంటారు అని చెప్పేసి ఈయన వ్రాయడం అనేది జరిగింది. ఓకే, మనం ఇక్కడ ఆపుదాము. సో ఇదంతా కూడా ఒక యోగ సాధన. ఆయన భూమి మీద ఉన్నంత కాలము కూడా మనం ఇంతకు కూడా చదివాం, రాత్రి పగలు భగవన్నామ స్మరణతో ఉండడము, ఇలాంటి యోగ సాధనలు చెయ్యడము. ఇప్పుడు ఆనాటి వారందరూ కూడా యోగులు ఎటువంటి సాధనలు చేసేవారో ఈయన కూడా అటువంటి సాధనలే చేసుకుని తిరిగి ఆయన ఆ స్థాయిని ఇంకా ఇంకా పెంచుకుని వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. సో మనం ఇక్కడ ఆపుదాము, మిగతాది మనము ఇప్పుడు మెడిటేషన్ చేద్దురు గాని. ఓకే, అందరూ కూడా సుఖాసీనులు కండి మాస్టర్స్.